కిచెన్ అనేది మన ఫ్యామిలీ మొత్తం ఒక దగ్గరగా చేరి బోలెడన్ని మెమరీస్ చేసుకునే ప్లేస్. 3 పూట్ల మనం అందులో అందరి ఇంట్రెస్ట్‌ని దృష్టిలో పెట్టుకొని ఏ మాత్రం విసుగు, చిరాకు లేకుండా వంట చేసే ప్లేస్. అది చిన్న విషయం కాదండి. మీల్ ప్రెప్స్ నుంచి వంట దాకా, బ్రేక్ డౌన్స్ నుంచి ప్రేమ దాకా మన కిచెన్ అన్నీ చూసింది. అండ్ దట్స్ వై ఎవ్రీ కిచెన్ స్పీక్స్ ఆఫ్ ఇట్స్ ఓనర్. మరి అలాంటి కిచెన్‌లో కొన్ని హెల్పర్స్‌ని మనం పెట్టుకుంటే మన లైఫ్ ఎంత ఈజీగా ఉంటుంది? ఆలోచించండి. హలో అండి, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు అందరూ? అంతా బాగున్నారని అనుకుంటున్నా అండ్ బాగుండాలని కోరుకుంటున్నా. ఉగాది ప్రిపరేషన్స్ ఎలా నడుస్తున్నాయి? నేను డస్టింగ్ అండ్ క్లీనింగ్ ఇవాళే ఫినిష్ చేశాను. కొత్త సంవత్సరం వచ్చేస్తోందిగా, ఈ రిచువల్స్ కంపల్సరీ అనుకుంటాం. కానీ ఏ పండగ అయినా సరే ఇల్లు శుభ్రం చేసుకుంటాం, బోలెడని స్వీట్స్ అండ్ హాట్స్ తో వంటిల్లు గుమగుమలాడిపోతూ ఉంటుంది కదా. ఇవే కదా పండగ ట్రైట్స్ అంటే. మీరేం స్పెషల్స్ వండుతున్నారు ఆ రోజు? కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి. ఎనీహౌ, కమింగ్ బ్యాక్ టు ద కిచెన్. ఇంతకు ముందు చెప్పినట్టు ప్రతి కిచెన్ ఆ కిచెన్ ని వాడే ఆ ఓనర్ గురించి చెప్తుంది. కొంతమందికి గట్టు మీద ఏమి పెట్టుకోవడం నచ్చదు, కొంతమందికి గట్టంతా వాళ్ళు షోకేస్ చేసుకోవాలి అనుకునే వస్తువులతో నింపేస్తారు. కానీ కొంతమంది మాత్రం వాళ్ళు రోజు వాడే వస్తువులు ఏవైతే వాళ్ళకి వంటలో హెల్ప్ చేస్తాయో, కిచెన్ లో హెల్ప్ చేస్తాయో వాటిని పెట్టుకుంటారు. అవే కిచెన్ హెల్పర్స్. నేను నా కుక్వేర్ కలెక్షన్ వీడియో చూపించినప్పుడు చాలా మంది నా కిచెన్ అప్లయన్సెస్ కలెక్షన్ కూడా షేర్ చేయమని అడిగారు, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ గా ఉంటుంది అని. సో హియర్ ఐ యామ్ ఫాలోయింగ్ యువర్ ఆర్డర్స్. ఇవాళ నా దగ్గర ఉన్న అన్ని కిచెన్ హెల్పర్స్ ని మీకు చూపిస్తా, అలాగే వాటి వల్ల ఉపయోగాలు ఏంటో కూడా మీకు చెప్తా. ద రీజన్ ఐఎమ్ కాలింగ్ దెమ్ హెల్పర్స్ ఇస్ బికాస్ అవి నా కిచెన్ లో నా పనికి చాలా హెల్ప్ చేస్తాయి. చాలా మటుకు నా పనిని తగ్గిస్తాయి. మన పనిలో మనకి హెల్ప్ చేసే వాళ్ళని హెల్పర్స్ అని కదా అంటాం. ఈ అప్లయన్సెస్ మీద నేను చాలా రిలై అవుతా అండి. ఇవి లేకుండా పని చేయలేవా శ్వేత అంటే నో, చేస్తా. బట్ డెఫినెట్ గా గంటలో అయ్యే పనిని ఈ హెల్పర్స్ ఉంటే అరగంటలో అయిపోతుంది ఆ పని. అండ్ అల్టిమేట్లీ ఐఎమ్ సేవింగ్ మై ప్రెషియస్ టైం కదా, దెన్ వై నాట్ యూజ్ దెమ్? ఏమంటారు? ఇవి నా టైంని, పనిని తగ్గించడమే కాదు, ఎఫిషియన్సీని కూడా పెంచుతాయి. అండ్ దానివల్ల మనకి కుకింగ్ లో రిజల్ట్స్ ఆప్టిమల్ గా వస్తాయి. నా ఈ కలెక్షన్ ఆఫ్ అప్లయన్సెస్ గోస్ బ్యాక్ టు మై మ్యారేజ్ అండి. కొన్ని గిఫ్ట్స్ చేయబడినవి, కొన్ని కొన్నవి, కొన్ని కొలాబరేషన్ లో రిసీవ్ చేసుకున్నవి. బట్ ఆల్ ఇన్ ఆల్ నేను వీటిని డైలీ బేసిస్ వాడతా, కిచెన్ లో నా ఎఫర్ట్ ని రెడ్యూస్ చేయడానికి అండ్ టైం సేవ్ చేయడానికి. అవేంటో చూసేద్దామా మరి? ఫస్ట్ చూపించే ఈ ఐటమ్స్ నేను మోస్ట్లీ డైలీ వాడే ఐటమ్స్. ఇది ఇనాల్సా వాళ్ళది ఎలక్ట్రిక్ చాపర్. మీరు నా వీడియోస్ లో, షార్ట్స్ లో చూసే ఉంటారు. అండ్ చాలా మంది నాకు దీని గురించి డీటెయిల్స్ కూడా అడిగారు. అండ్ నేను వీటన్ని ప్రొడక్ట్స్ లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చేస్తానండి. ఇది ఎలక్ట్రిక్ చాపర్, ఇట్లా క్లిప్ ఆన్ మోటార్ తో వచ్చేస్తుంది. ఈ హ్యాండిల్ కి పవర్ బటన్స్ అన్ని ఉంటాయి అన్నమాట. అండ్ ఇట్లా మనం రిమూవ్ చేసి దీనిలో 2 to 3 ఆనియన్స్ దాకా ఒకసారి చాప్ చేసుకోవచ్చు, వెజిటబుల్స్ అన్ని చాప్ చేసుకోవచ్చు. అండ్ ఈ మోటార్ 1000 వాట్ మోటార్. ఇది దీనిలో మాక్సిమం టు మినిమం మనం స్పీడ్ ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. స్పీడ్ ఇంక్రీజ్ చేస్తే ఏంటంటే వెజిటబుల్స్ చాలా మైన్యూట్ గా చాప్ అయిపోతాయి, అంటే కోర్స్ గా చాప్ అయిపోతాయి. అదే డిక్రీజ్ చేస్తే ఏంటంటే మనం చేత్తో చాప్ చేసినట్టు అవుతుంది అనమాట. అట్లాగే ఈ డబల్ లైన్ ఉన్నదేమో ఎక్కువ చాలా చిన్నగా సన్నగా చాప్ చేస్తుంది. అలాగే సింగిల్ లైన్ ఉన్నది పల్స్ మోడ్ లో చాప్ చేస్తుంది అనమాట. ఈ అటాచ్మెంట్ వచ్చేసరికి ఇది హ్యాండ్ బ్లెండర్ అటాచ్మెంట్. దీంతో మనం ప్యూరీస్ గానీ లేకపోతే వేడిగా ఉన్న ఏవైనా పదార్థాలు వెంటనే మిక్సీలో వేయలేనివి ఉంటాయి చూడండి, అవన్నీ ప్యూరీ చేసుకోవచ్చు. టొమాటోసే గానీ లేకపోతే గ్రేవీ బేస్డ్ ప్యూరీసే గానీ మనం ప్యూరీ చేసుకోవచ్చు. దీంతో కూడా నేను చాలా వీడియోస్ లో చూపించాను దీని గురించి. అండ్ అట్లాగే ఏంటంటే క్యాష్యూస్ బేస్డ్ గ్రేవీ ఉందనుకోండి, ఇవి మాత్రం అది కంప్లీట్ గా ప్యూరీ చేయలేదు, చంక్స్ ఆఫ్ క్యాష్యూ అక్కడ ఉంటాయి. ఇది వచ్చేసి విస్కర్ అటాచ్మెంట్. దీంతో మనం బటర్ చేసుకోవచ్చు, కర్డ్ ని విస్క్ చేయొచ్చు, మజ్జిగ చేసుకోవచ్చు, అలాగే వెన్న తీయచ్చు వీటితో. సో ఆ అటాచ్మెంట్ అన్నమాట ఇది. దాంతో పాటు ఈ చిన్న జార్ వస్తుంది. ఇది దీంతో పాటే, ఈ బ్లెండర్ తో పాటే ప్యాకేజ్ లో వచ్చింది. ఈ జార్ లో మనం కావాల్సిన వస్తువులు పోసుకొని బ్లెండ్ చేసుకోవచ్చు, అలాగే విస్క్ చేసుకోవచ్చు, మనకి కావాల్సినట్టుగా ఉపయోగించుకోవచ్చు. ఇది ఆల్మోస్ట్ నేను
వీక్లీ 3 to 4 డేస్ ఖచ్చితంగా తీస్తాను. సో ఆన్ రెగ్యులర్ బేసిస్ వాడతాననే అనుకోవచ్చు, అందుకనే చూపిస్తున్నాను. నేను నా అప్లయన్సెస్ రిలేటెడ్ అటాచ్మెంట్స్ అన్ని కూడా ఒక బాస్కెట్ లో పెట్టుకుంటా, సో దట్ ఈజీగా తీసుకోవచ్చు, పెట్టచ్చు, ఒక దగ్గర ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి న్యూట్రీ బ్లెండర్. ఇది కుక్వెల్ బ్రాండ్ది. దీంతో పాటు 5 జార్స్ వస్తాయి అండ్ 3 బ్లెండర్స్ వస్తాయి. దీనిలో 2 మోడ్స్ ఉంటాయి, ఒకటి గ్రైండ్ మోడ్, ఒకటి పల్స్ మోడ్. పల్స్ మోడ్ ఏంటంటే ఇట్లా తిప్పిన వెంటనే వెనక్కి వచ్చేస్తుంది, అండ్ గ్రైండ్ మోడ్ తిప్పంగానే అక్కడ ఉంటుంది, అది గ్రైండ్ చేస్తూ ఉంటుంది అనమాట. దీనిలో 2 బ్లేడ్స్ ఏమో మనకి, ఒక బ్లేడ్ వెట్ గ్రైండింగ్ బ్లేడ్ వస్తుంది, ఒకటేమో డ్రై గ్రైండింగ్ బ్లేడ్ వస్తుంది. ఐఎమ్ సో సారీ, డ్రై గ్రైండింగ్ బ్లేడ్ వస్తుంది. ఇది వచ్చేసి డ్రై గ్రైండింగ్ బ్లేడ్. దీనిలో 4 బ్లేడ్స్ ఉంటాయి, మనం డ్రై గ్రైండింగ్ చేసుకోవచ్చు. నాకు గ్రైండింగ్ ఎందుకో చెప్పడం రావట్లా, గ్రైండింగ్ అని వస్తుంది, ఐఎమ్ సో సారీ. సో డ్రై గ్రైండింగ్ నేను ఇందులో చేసుకుంటాను. లైక్ పచ్చళ్ళు చేయాలన్నా లేకపోతే ఏమైనా చేయాలన్నా బ్లేడ్స్ మార్చుకొని జార్స్ ని మార్చుకుంటూ ఉంటాను. ఇది వచ్చేసి స్మూదీస్ కోసం ఇచ్చిన బ్లేడ్ అండి. మీరు చూసారు కదా, అందులో బ్లేడ్స్ ఏమి ఉండదు, జస్ట్ స్మూదీని విస్క్ చేయడానికి, పెరుగుని విస్క్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది చాలా రేర్ గా వాడతాను, బట్ తక్కిన 2 జార్స్ మాత్రం ఖచ్చితంగా వాడతా. దీనిలో ఎక్స్ట్రా ఏంటంటే ఆన్ చేసి పెట్టేసి మనం నొక్కి తిప్పామనుకోండి ఆటోమేటిక్ గా ఆన్ అయిపోతుంది, మనం నాబ్ ని అటు ఇటు తిప్పాల్సిన అవసరం ఉండదు. అండ్ వీటి రిలేటెడ్ జార్స్ అన్ని కూడా నేను ఆ బాస్కెట్ లో, చూపిస్తున్న బాస్కెట్ లో స్టోర్ చేసుకుంటూ ఉంటాను. నెక్స్ట్ వచ్చేసి మాన్యువల్ చాపర్. ఇందులో 1-2 ఆనియన్స్ నేను చాప్ చేసుకోవాలన్నా, లేకపోతే టొమాటోస్ చాప్ చేసుకోవాలన్నా, శాండ్విచ్ కి ఏమన్నా నేను కోల్ శాండ్విచ్ చేస్తుంటే దానికి వెజిటబుల్స్ చాప్ చేసుకోవాలన్నా అన్ని ఇందులో చేసుకుంటాను. ఇది కూడా మీరు నా వీడియోస్ లో, షార్ట్స్ లో చూసే ఉంటారు. నేను ఆన్ రెగ్యులర్ బేసిస్ వాడతాను దీన్ని. ఇది ప్రెస్టీజ్ బ్రాండ్ వాడిది, బట్ ఎస్, నేను ఐ వోంట్ సే ఇట్ ఇస్ వెరీ గుడ్. ఇది ఓకే ఉంది, నాట్ సో గుడ్, నాట్ సో బ్యాడ్, మీడియం లో, కామ్ చలావ్ టైప్స్ అన్నమాట. దిస్ ఇస్ ద వెజిటబుల్ డైసర్. మీరు ఎంత మంది దీని లింక్ అడిగారో నన్ను, నాకే తెలుసు. ప్రతి వీడియోలో ఆల్మోస్ట్ ఉంటుంది దీని లింక్ ఇవ్వమని. ఇది నేను దొండకాయలు తరగటానికి ఎక్స్క్లూజివ్ గా వాడతాను అనమాట. ఇది నేను లోకల్ షాప్ లో తీసుకున్నానండి. దీనికి 2 ప్లేట్స్ వచ్చాయి, ఒకటి నార్మల్ చిన్న డైసింగ్ బ్లేడ్, రెండోది పెద్ద డైసింగ్ బ్లేడ్. ఇవి 2 వచ్చాయి, బట్ నేను దీనికి సిమిలర్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. దానికి మల్టిపుల్ అటాచ్మెంట్స్ ఉన్నాయి, సో మీరు చూసుకొని వాడచ్చు. ఎటొచ్చి ఇది డిష్ వాషర్ సేఫ్ కాదు, సో జాగ్రత్తగా తుడుచుకొని వాడుకోవాలి. అండ్ దీంతో పాటు ఒక స్క్రేపర్ వస్తుంది. ఆ పైన గ్రూవ్స్ లో ఎప్పుడైనా వెజిటబుల్స్ ఇరుక్కుపోతే ఈ స్క్రేపర్ తో మనం ఇట్లా లాగేస్తే వెజిటబుల్స్ అన్ని బయటికి వచ్చేస్తాయి అన్నమాట. సో ఎస్, దీని లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తానండి, తప్పకుండా చెక్ చేయండి. ఎందుకంటే చాలా మంది నన్ను దీని గురించి అడిగారు. నేను దొండకాయలకి మాత్రమే వాడతాను, మీరు చాలా వాటికి ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డ్రై ఫ్రూట్ గ్రైండర్ అన్నమాట. ఇది నేను రీసెంట్ గా ఒక 3-4 months బ్యాక్ అనుకుంటాను లోకల్ షాప్ లోనే తీసుకున్నాను. ఇందులో ఆ హోల్ లో డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇట్లా ట్విస్ట్ చేస్తే కింద నుంచి డ్రై ఫ్రూట్ షేవింగ్స్ అన్ని వచ్చేస్తాయి. మనకి గార్నిష్ చేసుకోవడానికి స్వీట్స్ మీద వాటికి బాగా ఉపయోగపడుతుంది. ఇప్పటిదాకా బ్లేడ్స్ అయితే పాడవ్వలేదు, బాగానే పనిచేస్తున్నాయి. సో ఐ వుడ్ రికమెండ్, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గో అహెడ్ అండ్ పర్చేస్ ఇట్. నెక్స్ట్ వచ్చేసి నా మిక్సీ గ్రైండర్. ఇది చాలా మంది నన్ను అడిగారు, మీది మిక్సర్ గ్రైండర్ ఏ బ్రాండ్ది అని. ఇది బాష్ మిక్సర్ గ్రైండర్ అండి, 1000 watts ది. ఇది కూడా 5 jars తో వస్తుంది. నా దగ్గర ఇది వరకు బజాజ్ ఫుడ్ ప్రాసెసర్ ఉండేది, అది కూడా 5 to 6 years వాడాను. బట్ తర్వాత దాని గ్రైండర్ జార్, ఈవెన్ మిరపకాయలు వేసినా కూడా అది గ్రైండ్ చేసేది కాదనమాట సరిగ్గా. అది చాలాసార్లు బాగు చేయడానికి ఇచ్చా కూడా, బట్ దాని షెల్ఫ్ లైఫ్ అయిపోయింది అన్నారు ఇంకా. సో అది డిస్కార్డ్ చేసేసి ఇది తీసుకున్నాను. అండ్ దిస్ ఈస్ వర్కింగ్ వెరీ మచ్ ఫైన్. ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే, వైర్ అటు ఇటు పడిపోకుండా, దాన్ని వైండ్ చేయకుండా ఉండటానికి నేను పేపర్ రోల్ లో మిగిలిపోయే కార్డ్బోర్డ్ ఏదైతే ఉందో అది దానిలో దూర్చేస్తాను, అది ఒక దగ్గర ఉంటుందన్నమాట. సో దీనిలో 5 jars వస్తాయి. ఇది స్మాల్ జార్, ఇది 400 ml జార్ అనుకుంటా. అండ్ ఇది వచ్చేసి మీడియం జార్, ఇది 1000 ml జార్. ఇందులో మనం గ్రైండింగ్ చేసుకోవచ్చు, డ్రై గ్రైండింగ్ అండ్ వెట్ గ్రైండింగ్ కూడా, పచ్చళ్ళు అవి ఇందులో రుబ్బుకోవచ్చు. అండ్ ఇది బాగా పనిచేస్తుంది. లిడ్స్ కూడా క్లిప్ ఆన్ లిడ్స్ అన్నమాట, సో దట్ బయటికి యాంటీ స్ప్లాష్ గా పనిచేస్తాయి, ఇవి బయటికి రానికుండా. ఇది మినీ జార్ అనాలి దీన్ని. ఇది 250 ml దే. దీనిలో చిన్న చిన్న అల్లం వెల్లుల్లి గానీ, అల్లం పచ్చిమిరపకాయ గానీ రుబ్బుకోవడానికి పనిచేస్తుంది.
ఇది వచ్చేసి వెట్ గ్రైండింగ్ జార్. దీనిలో బెస్ట్ ఏంటంటే ఈ అటాచ్మెంట్ ఒకటి ఇచ్చారండి. ఇది మనము వెట్ గ్రైండర్ లో ఉంటుంది కదా, అల్ట్రా వెట్ గ్రైండర్ లో ఒదుగు రావడానికి ఒకటి అలా ఉంటుందన్నమాట. సో ఇందులో మనము పిళ్ళు రుబ్బినప్పుడు ఒదుగు వస్తాయి. ఎక్కువసేపు మనం చేస్తే విస్క్ చేస్తే ఎట్లాగో పిండి ఒదుగు వస్తుంది, మామూలు మిక్సర్ గ్రైండర్ లో అలా రాదు. ఇది ఒదుగు రావడానికి వాడు బ్లేడ్ కూడా ఇచ్చాడు, విచ్ వర్క్స్ వెరీ నైస్. అండ్ ఒక స్క్రేపర్ ఆబ్వియస్ గా ప్రతి మిక్సీతో ఇస్తారు, ఒక స్క్రేపర్. ఇది కాకుండా ఒక ఫ్రూట్ మిక్సింగ్ ఫ్రూట్ జార్ కూడా ఇచ్చారు. ఫ్రూట్ జ్యూస్ తీసే జ్యూస్ జార్ కూడా ఇచ్చారు. సో అది కూడా ఉంది, అది లోపల ఉంది. నేను ఆన్ రెగ్యులర్ బేసిస్ వాడను, ఈ బాస్కెట్ లో లేదు కాబట్టి నేను చూపించలేదు. ఐఎమ్ సో సారీ, ఐ జస్ట్ కంప్లీట్లీ ఫర్గాట్ అబౌట్ ఇట్. ఇప్పుడు నేను చెప్తుంటే నాకు గుర్తొచ్చిన, అవును ఆ జార్ కూడా ఉందని చెప్పి. సో ఎస్, ఫ్రూట్ జ్యూస్ చేసే జార్ కూడా వచ్చింది దీంతో పాటు. బట్ యా, అది అన్ని వీటితో వస్తుంది, అన్ని మిక్సర్ గ్రైండర్స్ తో కూడా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ లో నేను వాడే ఐటమ్స్ అన్నమాట. పిల్లల బ్రేక్ఫాస్ట్ కి, పిల్లలకి స్నాక్స్ పెట్టడానికి మోస్ట్లీ మార్నింగ్ టైమ్స్ వాడే అప్లయన్సెస్ ఇవి నేను ఆన్ రెగ్యులర్ బేసిస్ వాడతాను, ఆల్మోస్ట్ ఆన్ డైలీ ఆర్ ఆల్టర్నేట్ డే బేసిస్ లో వాడతాను వీటిల్లో వచ్చేసి ఫస్ట్ శాండ్విచ్ మేకర్. ఈ శాండ్విచ్ మేకర్ నాకు మేము బట్టలు కొన్నప్పుడు ఒక షాప్ లో, ఐ డోంట్ నో, మేము ఎప్పుడు కూడా ఒకటేసారి లంసమ్ గా బట్టలు కొంటామండి. అలా కొనటం వల్ల ఏంటంటే ఏదో ఒక రిటర్న్ గిఫ్ట్ వస్తుంది. మాకు ఒక షాపింగ్ మాల్ లో ఇది ఇచ్చారు. ఇట్స్ లాంగ్ బ్యాక్, 10 years బ్యాక్ అనుకుంటా, ఐ డోంట్ నో విచ్ షాపింగ్ మాల్. బట్ ఎస్, ఇది నాన్ స్టిక్ శాండ్విచ్ మేకర్ అనమాట. నాన్ స్టిక్ మెటీరియల్ తోనే వస్తుంది. దీనిలో ఏంటంటే శాండ్విచ్ మనం చేసి లోపల పెట్టాక రెడ్ లైట్ ఆన్ అవుతుంది, ప్లగ్ ఇన్ చేసిన వెంటనే. శాండ్విచ్ అయిపోయాక గ్రీన్ లైట్ వస్తుంది, మనం తీసేసుకోవడమే. ఇది చాలా బాగా పనిచేస్తుంది. నేను కింద పడి దీన్ని విరక్కొట్టేసా కూడా, బట్ ఇంకా పనిచేస్తోంది. అది నేను ఈ మధ్యలో ఎప్పుడు మార్చేది లేదండి, ఎందుకంటే దీస్ ఆర్ వర్కింగ్ ఫైన్ ఫర్ మీ. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు చేంజ్ దమ్ ఇన్ నియర్ ఫ్యూచర్, కంప్లీట్ గా బ్రేక్ డౌన్ అయిపోయేదాకా. ఇది వచ్చేసి ఫిలిప్స్ ది గ్రిల్ శాండ్విచ్ మేకర్. ఇది మా వదిన మా పెళ్ళైన కొత్తల్లో నాకు గిఫ్ట్ ఇచ్చింది, అండ్ అదే ఇప్పటిదాకా వాడుతూనే వస్తాను. బట్ ఎస్, దీని నాన్ స్టిక్ స్క్రేప్ అయిపోతుంది, నాన్ స్టిక్ లేయర్ కోట్ బయటికి వచ్చేస్తుంది. బట్ ఆన్ ఎ వెరీ రేర్ బేసిస్ నేను ఇది వాడతా, ఎక్కువగా ఆ పింక్ దే వాడతాను. దీనికి కూడా సేమ్, మనం ప్లగ్ ఇన్ చేస్తే రెడ్ లైట్ ఆన్ అవుతుంది అండ్ శాండ్విచ్ అయిపోయాక గ్రీన్ లైట్ అవుతుంది. దీనికి ఏంటంటే ఎక్స్ట్రాగా మనం పన్నీర్ ని తందూర్ చేయాలన్నా వాటికి కూడా వాడుతూ ఉంటాను అనమాట యూజువల్ గా. నెక్స్ట్ వచ్చేసి టోస్టర్. ఇది ఉషా బ్రాండ్ వాళ్ళది. ఇది నా కోసం ప్రత్యేకంగా వాడతా. టోస్ట్ ఎవ్వరూ తినరు ఇంట్లో, డ్రై టోస్ట్ ఎస్పెషలీ నేను ఒక్కరినే ఇష్టపడతాను. నేను డ్రై టోస్ట్ చేసుకొని దాని మీద బటర్ రాసుకుంటాను. ఇది 8 టెంపరేచర్ కంట్రోల్స్ తో వస్తుంది అనమాట. మనం ఏ వేడి కావాలంటే, ఏ టెంపరేచర్ కావాలంటే ఆ టెంపరేచర్ కి సెట్ చేసుకుంటే బ్రెడ్ అంత తొందరగా హీట్ అయ్యి బయటికి వచ్చేస్తూ ఉంటుంది. డిపెండింగ్ అపాన్ ద క్రంచ్ యూ రిక్వైర్ ఫర్ యువర్ బ్రెడ్, యూ కెన్ సెట్ ద టెంపరేచర్. నెక్స్ట్ వచ్చేసి నాకు కొలాబరేషన్ లో వచ్చిన ప్రోడక్ట్స్ అండి. ఐ నో మీరు చాలా మంది అనొచ్చు, శ్వేత నువ్వు కొలాబరేషన్ లో నీకు వచ్చాయి కాబట్టి నువ్వు ప్రమోట్ చేస్తున్నావని. లేదండి, కొలాబరేషన్ లో నాకు చాలా ప్రోడక్ట్స్ వస్తాయి. యునో దే టెల్ మీ దట్ నువ్వు ఇది ప్రమోట్ చేయాలి, అదే ప్రమోట్ చేయాలని. నేను చాలా మటుకు రిజెక్ట్ చేస్తా, విచ్ ఆర్ నాట్ నెసెసరీ, విచ్ ఆర్ నాట్ యూస్ఫుల్. ఎస్, యాజ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్ కొన్ని వాళ్ళు చెప్పినవి నేను చేయాల్సి వస్తుంది కాబట్టి కొన్ని నేను చెప్తాను విచ్ మైట్ బి యూస్ఫుల్ అనుకొని చెప్తా తప్ప అల్లా టప్పాగా ఏవి పడితే అవి చేయను. ఈ మల్టీ కుక్ కెటిల్ ఏదైతే ఉందో ఇది అగారో బ్రాండ్ వాళ్ళది. నేను ఈ వీడియో నేను చూపించినప్పుడు, మల్టీ కుక్ కెటిల్ ప్రమోషన్ తో నేను వీడియో చూపించినప్పుడు చాలా మంది దీన్ని తీసుకున్న వాళ్ళు రివర్ట్ చేసి నాకు మెసేజ్ కూడా చేశారు, వాళ్ళకి చాలా ఉపయోగపడిందని, వాళ్ళ పిల్లలకి వాళ్ళు ట్రావెలింగ్ లో ఉన్నప్పుడు వాళ్ళు వండుకున్నారట దీనిలో. అండ్ ఐ ఫెల్ సో నైస్ దట్ ఎస్, ఎవరికో ఒకరికి యూజ్ అయితే అయింది కదా అని చెప్పి. ఎస్పెషలీ వర్కింగ్ లేడీస్ ఆర్ లేడీస్ హూ స్టే ఇన్ హాస్టల్స్, వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. అండ్ బ్రాండ్ అగారోది అయినా కూడా నేను ప్రోడక్ట్ చెప్తున్నాను, ఇది మీరు వేరే ఏ బ్రాండ్ అన్నా కూడా వాడచ్చు. నేను ఈ బ్రాండ్ ది వాడుతున్నా కాబట్టి నేను దీని గురించి చెప్తున్నాను. అండ్ ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్. నేను ప్రీవియస్ వీడియోలో దీని గురించి డీటెయిల్స్ ఇచ్చాను. నేను బ్రెడ్ కూడా బేక్ చేశాను ఇందులో. దీనిలో మనం మల్టిపుల్ గా దాల్ చేసుకోవచ్చు, రైస్ కుక్ చేసుకోవచ్చు. ఇది నాన్ స్టిక్ బౌల్ తో వస్తుంది. అండ్ ఎవరైతే కొత్తగా వంట చేస్తున్నారో వాళ్ళకి ఈజీగా వాటర్ లెవెల్స్ తో వస్తుంది.
అండ్ వర్కింగ్ లేడీస్ ఎవరైతే బయటికి వెళ్తారో, వంట చేయడం కష్టం అయిపోతుందో, లేదా రైస్ పడేయడం కష్టం అయిపోతుందో, పులావ్ పడేయడం కష్టం అయిపోతుందో, వాళ్ళకి ఇందులో డిలే ఆప్షన్ కూడా ఉంది. మీరు ఈ టైంకి నువ్వు స్టార్ట్ చేయొచ్చు, మీరు ప్రీసెట్ టైం సెట్ చేసేసుకుంటే మీరు ఆటోమేటిక్గా మీరు ఇంటికి వచ్చే టైంకి వేడి వేడి అన్నం రెడీగా ఉంటుంది. సో ఎస్, దీస్ ఆర్ ద ఫీచర్స్ ఇన్ ఇట్. యూ కెన్ గో హెడ్ విత్ ఎనీ అదర్ బ్రాండ్, మీరు ఏ బ్రాండ్ అన్నా వాడచ్చు. నేను ఈ బ్రాండ్ది చూపిస్తున్నా కాబట్టి ఈ బ్రాండ్ గురించి చెప్తున్నాను. సో ప్లీజ్ డోంట్ టేక్ మీ రాంగ్. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రిక్ కెటిల్. ఈ కెటిల్ ఆల్మోస్ట్ నేను ఎవ్రీ డే వాడతా, ఆల్మోస్ట్ కాదు ఎవ్రీ డే వాడతా. కుకింగ్ స్టార్ట్ చేసే ముందర నేను కెటిల్లో వాటర్ పెట్టి బాయిలింగ్ కి పెట్టేస్తా. సో దట్ ఏంటంటే కుకింగ్ ప్రాసెస్ లో నేను హాట్ వాటరే వాడతాను. నేను ఇంతకు ముందర కూడా చెప్పా, కుకింగ్ ప్రాసెస్ లో హాట్ వాటర్ వాడితే కుకింగ్ ఏదైతే ఉందో ప్రాసెస్ ట్యాంపర్ అవ్వకుండా ఉంటుంది. ఇది టెసోరా బ్రాండ్ వాళ్ళది 1.8 లీటర్స్ ఇది కెపాసిటీ. అండ్ దీనిలో బెస్ట్ థింగ్ ఏంటంటే ఇది ఇన్సులేటెడ్ వస్తుందండి. సో హాట్ వాటర్ చాలా సేపటి వరకు హాట్ గా ఉంటుంది. నాకు ఇది చాలా పనిచేస్తోంది కాబట్టి నేను చెప్పిన డికాషన్ తీసుకోవడానికి కూడా నేను ఇదే వాడుతూ ఉంటాను. పొద్దున ఒకసారి హీట్ చేసేస్తే నాకు మధ్యాహ్నం వరకు కూడా వాటర్ వేడిగానే ఉంటాయి ఇందులో. నెక్స్ట్ వచ్చేసి అగైన్ అగారో వాళ్ళదే ఎయిర్ ఫ్రైయర్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎయిర్ ఫ్రైయర్, లీవ్ ద బ్రాండ్. ఎయిర్ ఫ్రైయర్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఇస్ సో యూస్ఫుల్ ఇన్ ద కిచెన్. నేను మీకే ఇప్పటికీ ఎన్ని రెసిపీస్ చూపించాను ఎయిర్ ఫ్రైయర్ లో. యునో మనం ఫ్రైస్ చేసుకోవచ్చు, జీరో ఆయిల్ తో ఫుడ్ కుక్ చేసుకోవచ్చు, అట్లాగే సేమియా రోస్ట్ చేసుకోవచ్చు, విడిగా నూనెలో గీలో రోస్ట్ చేసుకోకుండా డైరెక్ట్ గా రోస్ట్ చేసుకోవచ్చు సేమియా. అండ్ ఫ్రైస్ చేసుకోవచ్చు ఇందులో. నేను మొన్న రీసెంట్ గా గోబీ మంచూరియా చేశాను. ఎన్ని పీనట్స్ రోస్ట్ చేసుకోవచ్చు, పల్లీలు రోస్ట్ చేసుకోవచ్చు. ఎయిర్ ఫ్రైయర్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఇస్ సో యూస్ఫుల్. చాలా మంది చెప్పారు ఎయిర్ ఫ్రైయర్ వాడకూడదు, అందులో హాట్ ఎయిర్ ఇస్ నాట్ గుడ్. ఏమండి, ఇందులో వచ్చే యూవీ రేస్ ఆర్ వెరీ లెస్ దాన్ ద రేస్ దట్ మనం రోజు సన్ నుంచి వచ్చే యూవీ రేస్ కంటే కూడా చాలా తక్కువ. సో అవి మనకి హార్మ్ ఏవి చేయవు. ఈ మధ్య యూట్యూబ్ లో, ఇన్స్టాలో చాలా మటుకు తప్పు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. వాటి గురించి మీరు కంగారు పడకండి, వాటి వల్ల మనకి ఏమీ జరగదు, నష్టం అయితే ఏమీ రాదు. మైక్రోవేవ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా చాలా మంది అడిగారు దీని మీద రెసిపీస్ చూపించమని. ఇది మైక్రోవేవ్ కమ్ కన్వెక్షన్ కమ్ గ్రిల్ మోడ్ అండి. ఇది మైక్రోవేవ్ అవెన్ అంటారు. దీనిలో ఈ 3 మోడ్స్ ఉంటాయి. నేను ఫుడ్ ని హీట్ చేసుకోవడంతో పాటు కన్వెక్షన్ మోడ్ లో బేక్ చేస్తాను, గ్రిల్ మోడ్ లో పన్నీర్ తందూరి, పన్నీర్ టిక్కా అట్లాంటివి చేస్తూ ఉంటాను, కేక్స్ బేక్ చేస్తాను, పల్లీలు రోస్ట్ చేస్తాను, పొటాటోస్ బాయిల్ చేసుకుంటా, పాస్తా బాయిల్ చేస్తాను. అండ్ ఒకసారి ఆన్ చేసేసి ఒక 1 minute కి ఆన్ చేసి పెట్టాక వెచ్చగా అయిపోయాక పెరుగు తోడేయటానికి అందులో పెరుగు తోడేసి అందులో పెడితే పెరుగు చక్కగా తోడుకుంటుంది. సో ఎస్, మీరు కంపెనీ ఏదైనా సరే నేను అప్లయన్సెస్ ఎలా యూస్ఫుల్ అవుతాయి అనేది నేను మాత్రం మీతో ఈ వీడియోలో చెప్పడానికి ట్రై చేశాను. అండ్ ఇవే నా కిచెన్ అప్లయన్సెస్ అండి. అండ్ మీరు అనుకోవచ్చు, శ్వేత ఏంటి ఇన్ని ప్రోడక్ట్స్ చెప్తున్నావు, ఇన్ని అవసరమా అంటే నో, డెఫినెట్లీ నాట్ అవసరం. ఖచ్చితంగా ఏంటంటే కొంతమంది ఒక్క ప్రోడక్ట్ తోనే మల్టిపుల్ గా దాన్ని యూస్ చేస్తూ వాళ్ళు వాడే కెపాసిటీ వాళ్ళల్లో ఉంటుంది. వెరాస్ కొంతమందికి మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఉన్నా సరిపోవనిపిస్తూ ఉంటుంది. ఐ నో ఈ ప్రోడక్ట్స్ అన్ని చూసేసరికి మీరు కన్ఫ్యూజ్ అవుతారు, ఓవర్వెల్మ్ అయిపోతూ ఉంటారు. బట్ నేనేం చెప్తానంటే, నేను చూపించే ఈ ప్రోడక్ట్స్ అన్ని మీరు తీసుకోవాలని నేను అంటలేదు. ఏవైతే మీకు ఉపయోగపడతాయో అవి వాటి గురించి డీటెయిల్స్ ఇచ్చాను, ఏవైతే మీకు ఉపయోగపడవో వాటి గురించి కూడా డీటెయిల్స్ ఇచ్చాను. కుక్వేర్ వీడియోలో రీసెంట్ గా నేను చూపించినప్పుడు ఒకళ్ళు అన్నారు, శ్వేత నిజంగా ఇవి అవసరమా, మీరే ఆలోచించండి ఈ వీడియో అవసరమా అని. నేనేమంటానంటే, నా దగ్గర ఉన్నవి నేను షో ఆఫ్ చేసుకోవడానికి మీకు చూపించలేదు. నేను చూపించిన వాటిల్లో మీకు చెప్పిన విధానంతో మీకు నచ్చితే మీరు తీసుకుంటారు, లేదు మీ దృష్టిలో ఈ ఒక వస్తువు తీసుకోవాలని ఉంది కానీ నేను చెప్పడం వల్ల ఓకే ఇది నాకు ఉపయోగపడదు, అనవసరంగా వై షుడ్ ఐ ఇన్వెస్ట్ మై మనీ ఇన్ ఇట్ అని మీరు డ్రాప్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో అందుకోసమనే నేను ఇట్లాంటి కంటెంట్ తీసుకొస్తానండి. మేబీ యూ మైట్ బి థింకింగ్ యూ మైట్ హ్యావ్ ఇట్ ఇన్ అ లిస్ట్, మీరు కొనాలనుకున్న లిస్ట్ లో కొన్ని ఐటమ్స్ ఏవో ఉండొచ్చు, వాటిని నేను ఇవాళ మీకు చూపించాను అండ్ వాటి వల్ల ఉపయోగాలు ఏంటో మీకు చెప్పాను. సో మీకు అది అవసరం లేదు అనుకుంటే దాన్ని కట్ చేసేయండి, మీ లిస్ట్ లోంచి తీసేయండి. కావాలి అనుకున్నవి మాత్రమే కొనండి. స్పెండ్ యువర్ వాల్యూడ్ మనీ వెరీ మైండ్ఫుల్లీ అనే చెప్తాను. అండ్ ఏ అప్లయన్స్ అన్నా దాచుకొని కొనండి. మన బర్త్డేకి లేకపోతే యానివర్సరీస్కి అమ్మ నాన్నలు కానీ వాళ్ళు కానీ మనకు డబ్బులు ఇస్తారు కదా, అవి దాచుకొని ఒక అప్లయన్స్ కొనండి. చీరలు వాటికంటే మనకు వస్తూనే ఉంటాయి, అప్లయన్సెస్ గా కొంటే అవి మనకి ఎప్పుడూ ఉపయోగపడతాయి.
అందుకనే చెప్తున్నా. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే గనుక డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ వీటి లింక్స్ అన్ని కూడా, వీడియో లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, తప్పకుండా చూడండి. తొందరలోనే కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్.